హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. ఇప్పుడైతే మనం చాలామంది నుంచి అయితే వింటున్నాం, మెగా డిఎస్సి నోటిఫికేషన్ సెప్టెంబర్‌లోనా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుంది. మీకున్న డౌట్స్ కూడా క్లియర్ అయితే కాబోతున్నాయి. సో, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినా మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం, లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే స్టెప్ బై స్టెప్గా మాట్లాడతామండి. సో, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే ఎక్కువగా అర్థం అవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ముందుగా వచ్చేసి చాలామంది అభ్యర్థులు అయితే మనల్ని అడుగుతున్న విషయం ఏంటంటే కనుక, పర్సనల్గా అయితే మెసేజ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక మెగా డిఎస్సి నోటిఫికేషన్ తప్పకుండా సెప్టెంబర్లో వస్తుందా, సెప్టెంబర్ వరకైనా వస్తుందా, అసలు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఉందా, ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్లో ప్రభావం ఏంటో ప్రభుత్వానికి తెలిసేలా చేస్తామని చెప్పేసి అయితే అడుగుతున్నారు, చెప్తున్నారు. సో, దాని గురించి కూడా మనం అయితే మాట్లాడదామండి. సో, మేజర్గా మనం చూసుకుంటే కనుక నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు అయితే ఏం చెప్తున్నారు, కుల వర్గీకరణకు సంబంధించి కంప్లీట్గా, అంటే కుల వర్గీకరణ అనేది కంప్లీట్ అయిపోయిందని అయితే చెప్పడం అయితే జరిగింది. బట్ అఫీషియల్గా దానికి సంబంధించి అంటే ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేది ప్రభుత్వం నుంచి అంటే ఇంకా రాలేదు. దానికి సంబంధించి అఫీషియల్గా ఎలాంటి న్యూస్ లేదు. బట్ విద్యాశాఖ మంత్రి గారు అయితే దాని గురించి అయితే ఇలా స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తయింది అని చెప్పేసి చెప్తున్నారు. బట్ అఫీషియల్గా ఇస్తే కనుక ఇంకొక కొంచెం దానిపైన ట్రస్ట్ అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. బట్ అఫీషియల్గా అయితే ఇంకా రాలేదు. బట్ అందరూ అభ్యర్థులు అయితే గమనించండి, తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ అనేది మార్చ్లోనే వస్తుంది. నేనైతే చెప్పాను కదా, మార్చ్ డేట్స్ కూడా చెప్పడం జరిగింది. సో, మార్చ్లో తప్పకుండా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎమ్మెల్సీ కూడా అనేది 3వ తారీఖున కంప్లీట్ అయిపోతుంది కాబట్టి, సో తప్పకుండా మీరైతే దానిపైన ఎలాంటి డౌట్స్ అనేది పెట్టుకోకండి. సెప్టెంబర్ వరకు అయితే అంత లాంగ్ అయితే వెళ్ళదు. సో, తప్పకుండా నెక్స్ట్ మంత్లోనే దానికి సంబంధించి రావడం జరుగుతుంది. సో, వాళ్ళు కూడా చెప్పారు చాలా అంటే విద్యాశాఖ మంత్రి గారైనా, సీఎం గారైనా చెప్పడమే జరిగింది. ప్రతి మీట్లో వారు జూన్ నాటికి, అంటే విద్యా సంవత్సరం స్టార్టింగ్ నాటికి పోస్టింగ్స్ అనేవి కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో, ఒక మొదటి సంతకం పెట్టిన దానిపైన మరీ ఇంత డిఫెక్ట్ అయితే ఉండదు. తప్పకుండా మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్లో మార్చ్లో రావడానికి అయితే ఎక్కువగానే అవకాశాలు అయితే ఉన్నాయి. తప్పకుండా మార్చ్లోనే వస్తుందండి. అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించి పరీక్షలు అనేది వాయిదా వేయాలని చెప్పేసి కూడా ఈరోజు అయితే అప్డేట్ అయితే రావడమే జరిగింది. సో, దానిపైన కూడా మనం అయితే ఒక వీడియో చేద్దాం. నిన్న దాని గురించి ఏమొచ్చాయంటే, గ్రూప్ 2 పరీక్షలకు అన్ని సిద్ధమని చెప్పేసి ఆర్టికల్స్ అయితే ప్రచురించారు. బట్ ఈరోజు చూసుకుంటే కనుక గ్రూప్ 2కు సంబంధించిన పరీక్షలన్నీ వాయిదా వేయాలని చెప్పేసి చెప్పడమే జరిగింది. అసలు మేజర్గా ముందుగా ఏంటంటే కనుక ఏపీలో డిఎస్సికి అనేది ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది, ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ అనేవి కూడా కుల వర్గీకరణ పైన డిపెండ్ అయి ఉన్నాయి. బట్ ఎక్కువగా మెజారిటీ అనేది మన డిఎస్సి పైన ప్రాబ్లం అయితే పడింది. డిఎస్సి కంప్లీట్ అయిన తర్వాత ఏపీపీఎస్సికి సంబంధించిన పరీక్షలు కూడా అయితే నిర్వహించబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది గైస్. సో, ఇది ఈరోజు నా అప్డేట్ అయితే. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అప్డేట్స్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.